అందరికీ నమస్కారము. నా పేరు శారద, ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ, కర్నూలు. ఈరోజు వచ్చేసి ఎన్టీఆర్ బిల్డింగ్లోని దివ్య ప్రేమాలయం చారిటబుల్ ట్రస్టులో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డొనేషన్ చేసేవాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. సరోజనమ్మ అక్కగారు మాత్రమే సొంత డబ్బులతోని 20 మంది వృద్ధులకు అన్నదానం చేస్తున్నారు. సొంతంగా ఈ బిల్డింగ్ తీసుకొని ఆమె మొత్తం అవతల కూడా ఒక బిల్డింగ్ తీసుకొని ఆమె సొంత డబ్బులతోని ఖర్చు చేసి వృద్ధులకు నిత్యావసరం అయ్యే అన్నీ చూసుకుంటున్నారు. దయచేసి ఎవరన్నా దాతలు ఉంటే అక్కకు సహాయం చేయగలరని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు సరోజమ్మ. నేను దివ్య ప్రేమాలయం ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాను. ఇదివరకు మా ట్రస్ట్కి ఎవరు దాతలు సహకరించలేదు. ఒకటి మెయిన్ ముఖ్యానికి నెలకొచ్చి జనార్దన్ అన్న నెలకు మాకు 2000 సహాయం చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు. ఎన్ని సంవత్సరాల నుంచి? 13 సంవత్సరాల నుండి మాకు సహాయం వాళ్ళే చేస్తున్నారు. దయచేసి పార్వతమ్మ పెద్ద కొడుకు ఎవరైనా దాతలు సహాయం చేయండి. సహాయం చేయవలసిందిగా ఎవరైనా పెద్ద మనసున్న వాళ్ళు దాతలు ప్రతి ఒక్కరు కూడా అక్కకి సహకరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్క సొంత డబ్బులతోనే పెట్టుకొని నడుపుకుంటుంది. ఉన్న ఒక ప్లాట్ కూడా అమ్మి కూడా వృద్ధులకి చేసేసింది. అప్పుల్లో కూడా ఉంది అక్క. ప్రతి ఒక్కరు నెల ఒక ఊరు పోయి ఒక పిల్లల్ని సాకోవడం కూడా కష్టము. మన పిల్లల్ని మనం సాకోవడం కూడా కష్టము. అలాంటిది 20 మంది వృద్ధులని పెట్టుకొని అక్క మెయింటైన్ చేసుకుంటుంది. అక్కకి ధన్యవాదాలు చెప్పాలి మనం అందరం కూడా. ఇప్పుడు ఈ దివ్య ప్రేమాలయానికి టీడీపీ పార్వతమ్మ బీజేపీ వాళ్ళు ముందుకు వచ్చినారు. ఈ ఆశ్రమాన్ని మేము డెవలప్ చేస్తామని బీజేపీ వాళ్ళు ముందుకు వచ్చినారు. వీళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.